श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము నిన్నటి తరువాయి. స్వప్నంలోని రాజ్య వైభవం మేలుకోగానే మాయమైపోయేలా ఈ ప్రపంచం కేవలం మాయ అని బాబా ఉద్దేశం. శరీరానికి మనసుకు కలిగే సుఖదుఖాలు మిథ్య, అవి కలల వంటివని ఆత్మానుసంధానంతో గ్రహించి వారిని వదిలించుకున్న వారు ముక్తిని సాధించారు. బద్ధులుగా ఉన్న భక్తులను చూచి బాబా మనసు కరిగిపోయేది. వీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా అని వారికి అహర్నిశలు చింత. అహం బ్రహ్మస్మి అన్న వృత్తితో అఖండానందంలో ఉండే స్వభావం వారిది. ఏ కోరికలు లేని నిర్వికల్ప చిత్తస్థితి మరియు నివృత్తి వచ్చి వారి వద్ద ఉండేవి.
తంబూరా చిరుతలు పుచ్చుకొని ఇంటింటికి తిరుగుతూ వచ్చేపోయే వారి ముందు చేయి చాచడం వారు ఎరుగరు. అనేక మంది గురువులు శిష్యులను చేరదీసి డబ్బు కొరకు బలవంతంగా వారి చెవులలో మంత్రాలను ఊదుతారు. శిష్యులకు ధర్మం గురించి నేర్పుతూ తాము అధర్మాన్ని ఆచరిస్తారు. అటువంటి గురువులు భవాన్ని ఎలా తరింపజేయగలరు? జనన మరణాలను ఎలా తప్పించగలరు? తమ ధార్మిక ఖ్యాతిని జగాన చాటుకునేలా పతాకాలను ఎగరేసుకునే కోరిక లేని మూర్తి స్థాయి. వారికి శరీరాభిమానం లేదు. వారు ఎల్లప్పుడూ భక్తులేడ అత్యంత ప్రేమ స్వభావం కలవారు. ఇదే ప్రవృత్తితో ఉండే మూర్తి స్థాయి. నియత గురువులు, అనియత గురువులని 2 రకాల గురువులు. శ్రోతలకు ఒక్కొక్కరి పద్ధతిని స్పష్టంగా చెప్తాను. దైవీ సంపదతో పరిపూర్ణులుగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల పని. నియత గురువుల యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోయి అద్వైత భావం జాగృతమవుతుంది. వారు తత్వమసి మహావాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవిక వైద్యంగా చేస్తారు. చరాచరాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే తన అవతారాన్ని చాలిస్తుంది. సాయిబాబా ఈ 2వ కోవకు చెందినవారే. వారి జీవితాన్ని నేను ఎలా వర్ణించను? వారు నాకు బుద్ధిని ప్రసాదించిన విధంగానే ఈ చరిత్ర రచన సాగుతుంది. లౌకిక విద్యలకు అనేక గురువులు ఉంటారు, కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువు. భవసాగరాన్ని దాటించగల వారే సమర్థులు. వారి మహిమ అగోచరం. ఎవరైనా బాబా దర్శనానికి వెళితే వారు అడగకుండానే వారి భూత భవిష్య వర్తమానాలను, వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియజేసేవారు. వారు సర్వత్రా సర్వజీవులలోనూ పరమేశ్వరుని చూచేవారు. మిత్రులను శత్రువులను సమానంగా చూచేవారు. వారికి కించిత్తైనా భేదభావం లేదు. ఎవరి వద్ద ఏమీ ఆశించేవారు కాదు. సదా సమదృష్టి కలిగిన వారు. అపకారం చేసే వారిపై కూడా అమృత వృష్టిని కురిపించేవారు. హెచ్చుతగ్గులు లేకుండా సుస్థిరంగా ఉండేవారు. వారికి ఏ వికల్పాలు లేవు. నశ్వరమైన శరీరంలో ఉన్న ప్రపంచ మోహంలో చిక్కుకొనకుండా దేహంలో ఉంటూనే శరీరానికి అతీతమైన స్థితిలో ఉంటూ శరీరంలోనే ముక్తులైనారు. షిరిడి జనులు ధన్యులు. సాయియే వారి పూజ్యదైవం. భోజనం చేస్తున్నా, శయనిస్తున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేసేవారు. వారి ప్రేమ ధన్యం. పొలాలలోనూ ఇళ్లలోనూ పనులు చేసుకుంటూ దంచుతున్నా, విసురుతున్నా, మజ్జిగ జిలుగుతున్నా బాబా మహిమను గానం చేసేవారు. కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా సాయినామాన్ని ఎప్పుడూ స్మరించేవారు. ఒక బాబా తప్ప మరో దైవాన్ని వారు తలచేవారు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉంది! నిర్మలమైన ప్రేమయే కవిత వ్రాయగలదు, కానీ విద్వత్తు కాదు. ఏమాత్రం పాండిత్యం లేకుండా సాధారణ భాషలో ఉండేది. అందులోని కవిత్వానికి పండితులు కూడా తలలోపాల్సిందే. నిర్మలమైన ప్రేమను ఆవిర్భవింపజేసేదే నిజమైన కవిత్వం. ఆ స్త్రీల గానాన్ని శ్రోతలు వినవచ్చు. సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ పాటలన్నింటినీ సేకరించగలిగితే ఒక అధ్యాయమే శ్రోతల కోరిక తీర్చుంది. భక్తులను అనుగ్రహించడానికే నిరాకార పరమాత్మ షిరిడీలో సాయి రూపంలో ప్రకటమయ్యారు. వారిని తెలుసుకోవడానికి దేహాహంకారాలు, వికారాలు పోయి భక్తి కలగాలి. వారికి శరీరంపై అభిమానం లేదు. వారికి మనో వికారాలు లేవు. భక్తుల పుణ్యమంతా పోగై ఫలించే సమయం వచ్చినప్పుడు అది సాయి రూపంలో మొలకెత్తి షిరిడిలో పక్వానికి వచ్చింది. అవర్ణనీయమైన తత్వం వ్యక్తీకరించబడింది. అట్లే జన్మ లేని వానికి జన్మ మరియు ఆకారం లేని ఆ తత్వం మూర్తి భవించిన కరుణరసం అనే ఆకారాన్ని ధరించింది. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం ఈ షడ్గుణాలతో ఉన్న మూర్తి సాయి. వారి నిగ్రహం చాలా విశిష్టమైనది. వారు ఎవరి వద్ద నుండి ఏమీ గ్రహించేవారు కాదు. నిరాకారులైన వారు భక్తులను అనుగ్రహించడానికే ఒక రూపాన్ని ధరించారు. వారిది ఎటువంటి కరుణా స్వభావం! భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. బహుశా భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. భక్తుల శ్రేయస్సు కొరకు సాయి మహారాజు వాగ్దేవత వచించడానికి సాహసించని, చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలు అనేవారు. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది, కానీ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు కనుక చెప్పవలసి వచ్చింది. భక్తులతో బాబా అతి వినయంగా, నేను మీ దాసానదాసుని, మీకు రుణగ్రస్తుని, మీ దర్శనానికి వచ్చాను. మీ అనుగ్రహం వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను. నేను మీ మలంలో క్రిమిని, అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి అని అనేవారు. ఎంతటి అణకువ! బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక. అది ఎటువంటి ఉన్నతమైన నిరభిమానం! ఎంత సౌమ్యత! ఈ పై మాటలు వాస్తవంగా బాబా ఉచ్చరించినవే
నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా అగౌరవంగా అనిపిస్తే క్షమించమని వేడుకుంటాను. దాంతో వాక్కు కలుషితమైంది. విన్న పాపం తొలగడానికి సాయి నామాన్ని జపిస్తాను. తద్వారా అందరికీ దోషాలు తొలగిపోతాయి. జన్మ జన్మల మన తపస్సు కేవలం సాయి కృపచేత ఫలించింది. ఇక దప్పిక ఉన్న వారికి చలివేంద్రం వల్లే అపారమైన సుఖాన్ని ఇస్తుంది. బాబా జిహ్వ ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నట్లు అందరికీ అనిపిస్తుంది. కానీ వారు ఏ రుచిని ఎరుగరు. వారి జిహ్వకు రసస్ఫూర్తి లేదు. విషయస్ఫూర్తి లేని వారు విషయ సుఖాలను ఎలా అనుభవిస్తారు? విషయాలు వారి ఇంద్రియాలను తాకినప్పుడు వారు విషయాలలో ఎలా చిక్కుకోగలరు? ఎదుటికి వచ్చిన వస్తువులను కళ్ళతో చూడడమే కానీ చూసింది ఏమిటో వారు ఎరుగరు. చూడాలనే కోరిక వారికి లేదు. హనుమంతుడి కౌపీనం అతని తల్లికి రామునికి మాత్రమే కనిపించాయి. మరి అతని బ్రహ్మచర్యాన్ని ఎలా పోల్చగలం? ఆ ఇంద్రియాన్ని తల్లియే చూడనప్పుడు ఇక ఇతరుల మాట ఏమిటి? బాబా యొక్క బ్రహ్మచర్యం పరమ కఠినం. అది అపూర్వం, సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. వారు నడుముకు కౌపీనం ధరించేవారు. మెడ కింద ఉండే మేక చన్నుల వంటి వారి ఇంద్రియాలు కేవలం మూత్ర విసర్జనకి మాత్రమే. వారి ఇంద్రియాలు వారి అవయవాలతో ఉండేవి. వారి శరీర స్థితి ఇలాంటిది. ఇంద్రియాలు కర్మను చేస్తున్నా వారికి విషయాసక్తి కించిత్తైనా ఉండేది కాదు. సత్వ రజోస్తమ గుణాల వల్ల ఇంద్రియాలన్నీ వాని స్థానాల్లో కట్టుబడి ఉన్నాయి. అవి లౌకిక కార్యాలను చేస్తున్నా దేనిలోనూ చిక్కుకోవు. బాబా నిస్సంగులు, శుద్ధ జ్ఞాన స్వరూపులు, ఆత్మరాములు. కామక్రోధాలు వారిలో అణిగిపోయాయి. వారు ఏ కోరికలు లేనివారు, సకల కోరికలు పూర్తిగా తీరిన వారు. విషయాలు కూడా బ్రహ్మయే అని తలచే ముక్తి స్థితి వారిది. వారు పుణ్యపాపాలను అతీతమైన సంపూర్ణ నివృత్తి స్థానము. నానావళి లెమ్మనగానే గద్దె విడిచి పెట్టిన వారికి శరీరాభిమానం కానీ భేదబుద్ధి కానీ కలలో కూడా ఉండవు. ఇహలోకంలోనూ పొందవలసినవి, పరలోకంలోనూ సాధించవలసినవి వారికి ఏవీ లేవు. వారు కేవలం లోక కళ్యాణం కోసమే ఈ భూమిపై అవతరించిన సత్పురుషులు. ఇటువంటి కరుణామయులు అవతరించినందుకు ప్రయోజనము ప్రజలకు శ్రేయస్సును అనుగ్రహించడానికే తప్ప మరొకటి కాదు. వారు పరుల శ్రేయస్సును కోరే పరమ కృపాళువులు. వారి హృదయము నవనీతం వలె అత్యంత మృదుమైనదని అంటారు. వెన్న తనకు తాపం తగిలితేనే కరుగుతుంది. కానీ సత్పురుషుల హృదయం ఇతరులను తాపం కలిగితే ద్రవించిపోతుంది. వారికి వస్త్రము అతుకులతో ఉన్న కప్పుని, వారు కూర్చోవటానికి గోనిపట్ట, వారి మనసు వృత్తి శూన్యము. ఇట్టి వారికి వెండి సింహాసనం ఏమవసరం? సింహాసనం వారికి ఇబ్బంది కలిగించగా దానిని వెనుకకు జరిపితే భక్తుల ప్రేమను చూచి వారు ఏమీ అడ్డగించేవారు కాదు. బాబా శ్రీడి సరోవర కమలము. ఆ పరిమళాన్ని భక్తులు సేవిస్తారు. నిర్భాగ్యులకు కప్పల వలె ఎప్పుడూ బురదయే గతి. ఆసనాలు, ప్రాణాయామం, ఇంద్రియ శమనం, ఇంద్రియ దమనం, మంత్రం, తంత్రం, యంత్రం, భజనల గురించి
బాబా ఎప్పుడూ ఎవరికీ చెప్పేవారు కాదు. చెవిలో ఊదటం కూడా లేదు. లోక వ్యవహారాల్లో లౌకికంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తారు, కానీ వారి అంతరంగము మరో రకంగా ఉండేది. వ్యవహారాల్లో ఎంతో దక్షతను చూసే వారి కౌశల్యం మరెవరికీ ఉండదు. వారు భక్తుల కొరకే ఆకారాన్ని ధరించారు. భక్తుల కొరకే వారి మనోభావాలు. సత్పురుషులు లౌకికాచారాలను అందరూ తెలుసుకోవాలి. సాయి మహారాజు సాధువులకు నిదానము, శుద్ధ పరమానంద స్థానము, నిరాభిమానము, నిర్లిప్తత గలవారికి నా సాష్టాంగ వందనము. సాయి మహారాజు వచ్చి చేరిన ఆ స్థానం మహాపుణ్య పావనమైనది. పుణ్య సంచయము లేకపోతే ఇటువంటి సన్నిధి దుర్లభము. మంచి విత్తనం నుండి రసవత్తరమైన పండ్లు వస్తాయన్న ప్రసిద్ధి వచనాన్ని ప్రజలు షిరిడీలో తరచి చూచి తెలుసుకున్నారు. సాయిబాబా హిందువులు కారు, యవనులు కారు. వారికి ఏ వర్ణము లేదు, ఏ ఆశ్రమము లేదు. అయినా వారు భావాన్ని సమూలకంగా నశింపచేస్తారు. అపారము, అనంతము అయిన గగనం వలె బాబా చరిత్ర గహనమైనది. దాన్ని యథార్థంగా అవగాహన చేసుకోవటం వారికి తప్ప ఎవరికి శక్యము. చిత్తము యొక్క పని చింతనము, ఆలోచన లేకుండా మనసు ఒక్క క్షణమైనా ఊరికే ఉండదు. విషయాలనిస్తే విషయ చింతన చేస్తుంది. గురువునిస్తే గురువును ధ్యానిస్తుంది. అందువల్ల సర్వేంద్రియాలను చెవుల్లో నిలుపుకొని గురువు మహిమను వింటే అదే సాయి గురువు యొక్క సహజమైన స్మరణ. భజన, కీర్తన, పంచాగ్ని సాధన, యజ్ఞయాగాలు, అష్టాంగ యాగాలు, మంత్రతంత్ర ప్రయోగాలు బ్రాహ్మణులకు మాత్రమే శక్యము. ఇవి ఇతరులకు ఏం ఉపయోగపడవు. సత్పురుషుణ్ణి కథ అలా కాదు. అది అందరినీ సన్మార్గంలో పెడుతుంది. భవభయ వ్యధను హరిస్తుంది. పరమార్థాన్ని బోధిస్తుంది. సత్పురుషుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, విధి ధ్యాసనం చేస్తే ద్విజులు, సూత్రులు, స్త్రీలు పవిత్రులవుతారు. ప్రేమంటూ లేని మానవులు ఉండనే ఉండరు. ఒకరికి ఒక వస్తువుపై ప్రేమ, మరొకరికి మరొక దానిపై ప్రేమ, ఇలా వేర్వేరుగా ఉంటుంది. ఒకరి ప్రేమ సంతానంపై ఉంటుంది, మరొకరి ప్రేమ గౌరవ మర్యాదల, ధన సంపాదనపై ఉంటుంది. ఇంకొకరి శరీరం పైన, ఇంటిపైన, లౌకికమైన కీర్తి ప్రతిష్టల పైన, విద్యా ప్రాప్తి పైన ఉంటుంది. విషయ సుఖాల్లోనున్న ప్రేమనందటినీ ఒకటిగా చేసి హరిచరణాలనే మోసలో వేస్తే అదే భక్తి రూపంలో ప్రకటమవుతుంది. అందువల్ల శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనస్సును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒక సులభమైన ఉపాయము. ఇటువంటి అల్పమైన సాధనలతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అయినా జనులు శ్రేయాన్ని సంపాదించుకోవటానికి ఎందుకు ఉదాసీనులై ఉంటారు? చిన్న ఉపాయంతో అంత గొప్ప లాభం కలుగుతున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు దానిని ఆచరించరు అని శ్రోతల మనసుల్లో సహజంగా సందేహం కలుగుతుంది. దానికి కారణం ఒకటే, భగవత్ కృప లేకుండా శ్రవణ లాలస కలగదు. భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే శ్రవణ లాలసన కలుగుతుంది. అందువల్ల సాయిని శరణ పెడితే ఆ సాయి నారాయణకు అనుగ్రహం కలిగి శ్రవణ లాలసన ఉత్తనమవుతుంది. ఈ సులభ సాధనము చేజిక్కుతుంది. గురుకథా శ్రవణమను సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మనసుల్లో ఏ సందేహాలు పెట్టుకోకండి. అనేక చాతుర్యాలను విడిచి నిరంతరము సాయి సాయి అని స్మరించండి. మీరు తరిస్తారు. వీనిని నిరర్ధకమని భావించకండి. వీనికి వెలకట్టకండి. ఇవి అమూల్యమైనవి. చెడు సావాసం మంచిది కాదు. అది అనేక దుఃఖాలకు నిలయము. తెలియకుండానే సుఖప్రదమైన మార్గం నుండి మరలించి చెడుదారులను పట్టిస్తుంది. సాయినాథులు లేక
సాయినాథులు లేక ఒక సద్గురువు తప్ప చెడు సాంగత్యం నుండి రక్షించగలవారెవరు? ఓ భక్తుల్లారా, ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన వచనాలను శ్రద్ధగా స్మరించండి. చెడు సాంగత్యం తొలగిపోతుంది. సృష్టిలోని రూపాలు కళల్లో నిండినప్పుడు సౌందర్యాన్ని ఆపేక్షించే మనసు దానితో భ్రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖమైతే అది సత్సంగంలో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. అది శరీరాభిమానాన్ని సమూలకంగా అణిచివేస్తుంది. అందువల్ల సత్సంగం కంటే మరో సాధన లేదు. నిత్యం సత్సంగం చెయ్యండి. ఇతర సాంగత్యాలు దోషపూరితమైనవి. శరీరం అంతటిని నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒకటే. సత్సంగము శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. భాగ్యపాశ్చాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు సావాసాలు తొలగిపోయి మనసు నిశ్చల స్థితిలో రమిస్తుంది. పరమార్థంలో ప్రవేశించడానికి విషయ సుఖాలయందు విరక్తి ఒకటే ఉపాయము. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలని ఆశిస్తూ దుఃఖాలను విముఖంగా ఉంటాడు. సుఖాలను ఆశించి దుఃఖాలకు ముఖం చాటేసినా జరగవలసింది అవశ్యము జరిగి తీరుతుంది. సుఖదుఖాలనే ఈ రెండు అనుభవాల నుండి విముక్తిని కలిగించేవి సత్పురుషుల సాంగత్యం ఒకటే. సత్సంగము వలన శరీరాభిమానం నశిస్తుంది. సత్సంగం వల్ల జనన మరణాలు ఆగిపోతాయి. సత్సంగం వల్ల చైతన్యగనుడైన పరమాత్మను చేరుకోవచ్చు. సత్సంగంలో తక్షణము గ్రంథి విచ్ఛేదనము జరుగుతుంది. ఉత్తమ గతిని పొందటానికి సత్సంగం ఒకటే పావనమైనది. అనన్యంగా దాన్ని శరణజొచ్చితే ఆత్మశాంతి నిశ్చయము. భగవంతుని భక్తితో నమస్కరించని వారిని మరియు భగవంతుని భజన, ఆరాధన, నామస్మరణ చేయని వారిని భక్తి పరాయణులుగా చేయటానికి సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భాగీరథి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదాది నదులు సత్పురుషులు స్నానార్థం ఎప్పుడు వస్తారా అని వారి పాదాలను కోరుకుంటాయి. ప్రపంచంలోని వారి పాపాలను స్వయంగా ప్రక్షాళన చేస్తాయి. కానీ వారి పాప నివృత్తి సత్పురుషుల చరణ ప్రాప్తి లేకుండా ఎన్నడూ కాదు. మన ఎన్నో జన్మల భాగ్యోదయం వల్ల సాయి మహారాజు యొక్క చరణాలు ప్రాప్తించగా భక్తుల యొక్క జనన మరణాలు తొలగిపోయాయి. సకల భవభయాలు హరించుకొని పోయాయి. సాధువులైన శ్రోతల్లారా, ఇప్పుడు శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోండి. ఇక మనము విశ్రాంతి తీసుకుందాం. తర్వాత వర్ణన తర్వాత హేమాడ్ సాయికి చరణ దొచ్చుతున్నాడు. నేను సాయి చరణాల పాదరక్షను వారి కథను మనవి చేస్తూ సుఖ సంపన్నునవుతాను. భక్తుల శ్రేయస్సు కొరకు బాబా మసీదు చివర నిలబడి ఒక్కొక్కరికి విభూది ప్రదానం చేయటం ఎంతటి మనోహరమైన దృశ్యము. ప్రపంచం మిథ్య అన్న సంపూర్ణమైన జ్ఞానంతో అనవతర బ్రహ్మానందంలో విలీనమై సదా వికసించిన కుసుమం వంటి మనసు గల వారి చరణాలకు సాష్టాంగ నమస్కారము. వారి కళ్ళల్లో జ్ఞానాంజనం వేస్తే వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇటువంటి మహిమగల సాయికి సాష్టాంగ నమస్కారము. తర్వాత అధ్యాయం ఇంతకంటే బాగుంటుంది. శ్రవణాల ద్వారా అంతరంగంలోనికి ప్రవేశించి సకల మాలిన్యాలను తొలగించి హృదయ మందిరాన్ని పావనం చేస్తుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయి సమర్థ మహిమ అన్న 10వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత కథానుసంధానం. వెడల్పు లేని చెక్క పలకపై బాబా శయనం. ఎవరికంటా పడకుండా ఆ చెక్క పలకపై ఎక్కడం దిగడం అర్థం కాని వారి కౌశల్యం. హిందువులను ముసల్మాన్లను సమానంగా చూడడం వారి యొక్క ఆయుర్దాయం గురించిన వివరణ. వారు షిరిడీలోని పుణ్యదైవం అని తెలియజేయడం. ఇప్పుడు ఈ 11వ అధ్యాయాన్ని మధురమైన గురు కథలతో అలంకరించి సాయి చరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించింది. దీని వలన సగుణ సాకార రూప ధ్యానం సంభవం అవుతుంది. ఇది ఏకాదశ రుద్రవర్తన వంటిది. పంచభూతాలపై బాబా యొక్క శక్తి, అధికారం, వారి మహిమ ప్రమాణపూర్వకంగా అర్థమవుతుంది. బాబా వచనాలను ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఎలా గౌరవించేవారో ఇప్పుడు తెలియజేస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. పూర్ణ విరక్తికే విరక్తి అయిన అనన్యంగా శరణ్యొచ్చే భక్తులకు విశ్రాంతి స్థానమైన సాయి యొక్క సగుణమూర్తిని మనసున ప్రేమపూర్వకంగా ధ్యానిస్తాను. గురు వచనాల యందు విశ్వాసమే వారు కూర్చోవడానికి ఆసనం. సకల కోరికలను సన్యసించాలన్న సంకల్పంతో పూజ చేద్దాం. ప్రతిమ, స్తండిల, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, నీరు, ద్విజులు ఈ 7 కంటే గురు మహారాజు గొప్ప. వారిని అనన్యంగా పూజిద్దాం. అనన్య భక్తితో వారి చరణాలను ఆశ్రయిస్తే గురువే కాదు పరబ్రహ్మ కూడా కదిలి వస్తాడు. ఇటువంటి గురు పూజలోని విశేషాన్ని గురుభక్తులు అనుభవించాలి. పూజించేవారు శరీర భ్రాంతితో ఉన్నప్పుడు గురువు కూడా శరీరధారులై ఉండడం అవసరం. శరీర భావానికి అతీతంగా ఉన్నవారు, నిరాకారాన్ని ఆరాధించేవారు నిరాకారాన్నే ధ్యానించాలని శాస్త్ర నిర్ధారణ. సగుణమూర్తిని ధ్యానించినంత వరకు భక్తిభావం అసలు కలగదు. ప్రేమపూర్వకమైన భక్తి కలుగనంత వరకు మనసు అనే మొగ్గ వికసించదు. మొగ్గ వికసించకపోతే సువాసన ఉండదు. అంతేకాదు అక్కడ మకరందం ఉండదు. అందువలన తేనెటీగలు క్షణమైనా అక్కడ నిలవవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీనిలో పరస్పరం భేదం లేదు. సాకారం నిరాకారం రెండు ఒక్కటే. నెయ్యి పేరుకొని ఉన్నా కరిగి ఉన్న నెయ్యి అనే అంటాము. సగుణ నిర్గుణాలు ఒకటిగా మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. కళ్ళారా చూడడానికి, మనసారా భక్తితో పాదాల మీద శిరస్సు ఉంచడానికి వీలుగా సాకార రూపం ఉంటే అక్కడ ధ్యానానికి సౌకర్యం, అక్కడ ప్రేమ కలగడానికి అవకాశం ఉంది. ప్రేమగా ముచ్చటించడానికి, గంధ అక్షంతలతో పూజించడానికి ఒక ఆకారం అవసరం. నిర్గుణం కంటే సగుణాలతో ఉన్న వారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నేవారు. భక్తులను వారి అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు. ఒకరిని దేశాంతరం పంపితే మరొకరిని షిరిడీలోని ఏకాంత స్థలంలో ఉండేవారు. మరొకరిని వాడాలోనే నిర్బంధించి గ్రంథ పారాయణకు నియమించేవారు. ఇలా అనేక సంవత్సరాలు అభ్యాసం చేస్తే నిర్గుణం యొక్క ధ్యానం పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తున్నా మనసు బాబా సన్నిధిలో లగ్నమై ఉంటుంది. శరీరం నాశవంతమైనది, ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే. అందువలన భక్తులు శరీరం కోసం దుఃఖించకుండా అనాద్యనంతుణ్ణి తెలుసుకోవాలి. అనేక రకాలుగా కనపడే ఈ దృశ్య జగత్తంతా అవ్యక్తమైన పరమాత్మ నుండి ఆకారానికి వచ్చింది, మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ చరాచర సృష్టిలో వ్యష్టి వలనే సమిష్టి కూడా ఉంది.
అవ్యక్తం నుండి ఉత్పన్నమై చివరకు అందులోనే మరలా కలిసి విలీనమైపోతుంది. అందువలన మరణం అన్నది ఎవరికీ సంభవించదు. ఇక మరి బాబాకు మరణం ఎక్కడిది? వారికి మరణమే లేదు. వారు నిత్య శుద్ధ బుద్ధ నిరంజనులు. వారిని భగవద్భక్తులని కొందరు, భాగవతులని మరికొందరు అంటారు. కానీ మాకు వారు సాక్షాత్ మూర్తీభవించిన భగవంతుడు. గంగా సాగర సంగమానికి వెళుతూ దారిలో తప్పించే వారిని చల్లబరచి తీరంలోని చెట్లకు నీరందిస్తూ అందరి దాహాన్ని తీరుస్తుంది. అట్లే సత్పురుషుల అవతార స్థితి. వారు ప్రకటమై మరలా వెళ్ళిపోతారు. కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తుంది. వారి క్షమాశీలత విశిష్టమైనది. సహజమైన వారి శాంత స్వభావము, విలక్షణమైన మృదుత్వము, సంతృప్తి నిరుపమానం. శరీరధారులై కనిపించిన ప్రపంచంలో విహరిస్తున్న వారు అంతరంగంలో నిర్గుణ నిర్వికారులు, నిస్సంగులు, నిర్ముక్తులు. శ్రీకృష్ణుడు స్వయం పరమాత్మై ఉండి సత్పురుషులు నా ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు. ప్రేమ స్వరూపులైన సత్పురుషులలో నేను ఉన్నాను. సత్పురుషులను నా ప్రతిమారూపం అని అనడం భావ్యం కాదు. వారు నా నిశ్చల స్వరూపులు. అందువలన నా భక్తుల బరువు బాధ్యతలను నేను మోస్తాను. వారి అవమానాలను నేను భరిస్తాను. సత్పురుషులకు అనన్య శరణొచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పారు. సాయి సగుణాలలో సగుణుడు, నిర్గుణాలలో నిర్గుణుడు, గుణవంతులలో అత్యుత్తమైన గుణవంతుడు, మరియు సర్వశ్రేష్టమైన గుణాలున్న వారికి రాజు. కోరికలు వారికి గుణాలున్న వారికి గుణవంతులలో అత్యుత్తమైన గుణవంతుడు, మరియు సర్వశ్రేష్టమైన గుణాలున్న వారికి రాజు. కోరికలు తీరినవాడు పర్యాప్త కాముడు, కృతాకృత్యుడు, సదా యదృచ్ఛ లాభ సంతుష్టుడు, అనవతరం ఆత్మనిరతుడు, సుఖదుఖాలకు అతీతుడు. ఆత్మానందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు? బ్రహ్మదేవుని అవతారమైన వీరిని ఏ విధంగానూ వర్ణించలేము. ఈ అనిర్వచనీయమైన శక్తియే సాకార రూపంలో భూమిపై అవతరించింది. సచ్చిదానందమూర్తి జ్ఞాన సంవిత్తి ఇదే. ప్రపంచ వ్యవహారాల నుండి నివృత్తి చెందిన బ్రహ్మకారాంతం కరుణామూర్తి ఇదే. ఎల్లప్పుడూ ప్రపంచానికి అతీతంగా బ్రహ్మైక్యత స్థితి ఎందుండే కేవల ఆనందమూర్తి. ఆనందో బ్రహ్మేతి అని శృతి. దీనిని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు. పుస్తక జ్ఞానులు పారాయణం చేస్తారు. భక్తులు ఈ అనుభవాన్ని సీడీలో పొందుతారు. ధర్మాధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైనది. ఆత్మ జ్ఞానం లేని వారు అనుక్షణం దీని నుండి తమ్ము తాము రక్షించుకోవాలి. కానీ ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్తించదు. వారు తమ ఆత్మ స్వరూపంలోనే ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనందమయులు, ఎల్లప్పుడూ చిన్మయ రూపులు. సాయిబాబాయే అందరికీ అధిష్టానం. వారికి ఆసనం ఏమవసరం? అందున వెండి సింహాసనం. కానీ బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు. ఏనాటిదో ఒక పాత గోనె మొక్క పై భావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసేవారు. బాబా వెనుక అనుకోవడానికి గోడకు ఒక తలగడను ఉంచేవారు. బాబా భక్తుల మనసులోని కోరికలను అనుసరించి ప్రవర్తించేవారు. వాస్తవంగా షిరిడీలో కనిపించిన వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలను కలగజేసేవారు. స్వయం నిర్వికారులైన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సకల పూజోపచారాలను స్వీకరించేవారు. ఒకరు వింజమర, మరొకరు వివన వారికి వీచేవారు. కొందరు సన్నాయి, డోలు వగేర వాయిద్యాలు వాయించేవారు. కొందరు పూజను సమర్పించేవారు. ఒకరు వారి హస్తాలు పాదాలు ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధం అద్దేవారు. ఇంకొకరు మహా నైవేద్యాన్ని జాజి
జాపత్రి మొదలగు 13 పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని సమర్పించేవారు. ఒకరు బొటన వేలితో శివలింగానికి పెట్టేలా అడ్డబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధ చందనాన్ని రాసేవారు. ఒకసారి తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్తు అనే పేరుగల వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడీలో అడుగు పెట్టగానే ముందుగా మసీదు వెళ్ళి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. దాదాభట్టు వద్దకు వెళ్ళు అంటూ బాబా అతనికి తమ చేతితో దారిని చూపించారు. పండిత్తు దాదా వద్దకు వెళ్ళాడు. దాదా అతనిని సముచితంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగాడు. దాదా వెంట పండిత్తు వెళ్ళాడు. దాదా బాబా పూజను చేశాడు. బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు. ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి మాత్రం వారి కంఠానికి చందనం పూసేవాడు. ఇతరులు వారి పాదాలకు పూసేవారు. కానీ అమాయకుడు భావికుడైన ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతిలోనికి లాక్కొని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ రేఖలను దిద్దాడు. అతని ధైర్యాన్ని చూచి దాదా మనసులో పండిత సాహసానికి బాబా కోపగురవుతారని కలవరపడ్డాడు. కానీ అలా జరగకూడనిది జరిగినా బాబా ఒక ముక్కైనా అనలేదు. సరికదా, చాలా ప్రసన్నంగా కనిపించారు. పండిత్తును అసలు కోపగించలేదు. దాదా మనసులో చింత. అయినా ఆ వేళను గడవనిచ్చారు. అదే రోజు సాయంకాలం ఇలా అడిగాడు. మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని తాకనివ్వరు కదా. మరి ఈ ఉదయం ఏం జరిగింది? మా తిలకం మీకు నచ్చదు కానీ ఆ పండిత త్రిపుండ రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఏమిటి వింత? ఇదేం సమంజసంగా లేదు అని అన్నాడు. అప్పుడు బాబా మందహాస వదనంతో ప్రేమగా దాదాతో పలికిన మధుర వచనాలను అందరూ శ్రద్ధగా వినండి. దాదా అతని గురువు బ్రాహ్మణుడు. నేను ముసల్మాను జాతీయుణ్ణి. అయినా అతడు నన్ను తన గురువు వలనే భావించి పూజ చేశాడు. నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడను. ఇతడు అపవిత్ర జాతిలోని ముసల్మాన్ కదా, ఇతనిని ఎలా పూజించడం అని అతడు అసలు సందేహించలేదు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయమేం సాగక నేను అతనిని వద్దని వారించలేకపోయాను. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఇలాంటి సమాధానం విని దాదాకు అది కేవలం వినోదంగా అనిపించింది. కానీ దానిలోని ఇంకితాన్ని తర్వాత తెలుసుకున్నాడు. బాబా యొక్క అర్థం కాని పద్ధతి దాదా మనసులో బాగా నాటుకునింది. పండితుడితో ముచ్చటించాక విషయం విశదమయ్యింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. దోపేశ్వర్లో రఘునాథ్ అన్న సిద్ధుడు కాకా పురాణిక్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. శిష్యత్వ రుణానుబంధం కారణంగా పండిత్ వారి పాదాల యందు భక్తి కలిగి ఉన్నాడు. అతడు బాబాను తన గురువైన కాకాగా భావించాడు. అతనికి అట్లే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది. అలా బాబా తమ మనసుకు నచ్చినప్పుడే సర్వోపచారాలను చేయించుకునేవారు. లేదా పూజా పళ్ళెమును త్రోసిపుచ్చి నరసింహ రూపాన్ని ప్రదర్శించేవారు. ఈ రూపాన్ని ప్రకటించినప్పుడు వారి వద్ద నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది? వారు మరలా శాంతించే వరకు అంతా ప్రాణభయంతో పరిగెత్తేవారు. బాబా ఒకప్పుడు అకస్మాత్తుగా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు. మరొకప్పుడు మైనం కంటే మెత్తగా శాంతి క్షమలు మూర్తీభవించినట్లు ఉండేవారు. ఒకప్పుడు కాలాగ్ని రూపంగా భాషించి భక్తులను ఖడ్గధారపై నడిపించేవారు. మరొకప్పుడు వెన్న కంటే సున్నితంగా ఆనంద వృత్తిలో
విలసిల్లుతున్నట్లుండేవారు. కళ్ళు ఎర్రగా చేసి కోపంతో అటు ఇటు ఊగిపోతున్న వారి కడుపులో కన్నతల్లికి బెండలపై ఉండే కారుణ్య చరి ఉండేది. క్షణంలో వారి కోపం తగ్గిపోగానే భక్తులను పిలిచి, నేనెవరినైనా కోపగించినట్టు నాకు తెలియదు. తల్లి బిడ్డలను తరిమేస్తే, సముద్రం నదులను వెనక మరలిస్తే నేను మిమ్మల్ని తరిమివేస్తాను. అప్పుడు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను భక్తుల వద్దనే ఉంటాను. నేనెల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను అని అనేవారు. ఈ కథాభాగాన్ని వ్రాస్తుంటే పైన చెప్పిన దానికి సంబంధించిన మరో కథ సహజంగా గుర్తుకు వచ్చింది. ఉదాహరణగా చెప్తాను, శ్రోతలు శ్రద్ధగా వినండి. కళ్యాణ్ నివాసి అయిన సిద్దిక్ ఫాల్కే అని పేరు గల ఒక ముసల్మాను మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి వచ్చాడు. వృద్ధుడైన ఆ హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. మొదట 9 నెలలు అతనిపై బాబా ప్రసన్నలు కాలేదు. అతనికి కాలం కలిసి రాలేదు. అతని రాకపోకలు వ్యర్థమయ్యాయి. అనేక రకాల ప్రయత్నాలు చేసినా బాబా దర్శనం కాలేదు. మసీదు ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి. ఎవరికీ ఏ అడ్డు తెరగాని లేవు. కానీ ఫాల్కేకు మాత్రం మసీదు ఎక్కడానికి అనుమతి లేదు. ఏమిటి నాకీ కర్మ? మసీదులో అడుగు పెట్టలేకున్నాని, నేనేం పాపం చేశాను అని ఫాల్కే మనసులో దుఃఖించాడు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారు అని అహర్నిశలు అదే ఆలోచనతో అతని హృదయం రోగగ్రస్తమైంది. ఇంతలో విచారించకు, మాధవరావును పట్టుకుంటే నీ కోరిక తీరుతుంది అని ఎవరో తెలియజేశారు. ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే శంకరుడు ప్రసన్నుడవుతాడా? ఆ మార్గాన్నే అవలంబించాలి అని అనగా అతనికి ఆ ఉపాయం నచ్చింది. శ్రోతలకు ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇది అనుభవం. బాబాతో సంప్రదించాలని అభిలషించేవారు ముందు మాధవరావును వెంట పెట్టుకుని వెళ్ళాలి. ఎవరు ఎక్కడి నుండి, ఎందు నిమిత్తం, ఏ కార్యార్థం వచ్చారన్న విషయాలను బాబాకు మాధవరావు మధురంగా తెలియజేస్తూ ప్రారంభించేవాడు. ఆ తరువాత బాబా మాట్లాడడానికి ఉద్యుక్తులయ్యేవారు. ఆ సంగతినంతా విని హాజీ మాధవరావును ఒకసారి నా ఈ తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమాలాడు. అలా మాధవరావును వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలని అనుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకొని మసీదుకు వెళ్ళాడు. చాలా మెల్లగా, బాబా, ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతనిని కరుణించండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనానికి వచ్చాడు. అతనిపై దయ చూపటం లేదు ఎందుకు? అతనిని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని వెళుతున్నారు కదా, మరి ఇతని విషయంలో విషమభావం ఎందుకు? ఒక్కసారి మీ కృపాదృష్టిని ప్రసరించండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. తన మనసులోని మాటను చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు. శ్యామ, నువ్వు ఇంకా ముక్కుపచ్చలారని పసివాడవు. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనిని నేనేం చేయగలను? అల్లామియాకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీలా అపూర్వం. నేను అతని యజమానిని కాను. సరే, అక్కడ భావి సమీపంలో వెనుక ఇరుకుబాట ఉంది. అతను ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నారు. ఎంతటి కష్టమైన మార్గమైనా వస్తాను. నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. నన్ను వారి చరణాల వద్ద కూర్చోనివ్వాలి అని పాల్కే చెప్పాడు. శ్యామ ద్వారా అతని సమాధానాన్ని విని బాబా 4 వాయిదాలలో నాకు 40,000 రూపాయలు ఇస్తాడా అని అడుగు అన్నారు. మాధవరావు మాటలు విని హాజీ, ఈ మాట అడగాల, వేలు ఎబెట్టి అడగాలే కానీ 40 లక్షలన్నా ఇస్తాను అని చెప్పాడు. అది విని బాబా, ఈరోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా, లేక ఎముక మాంసం కావాలా, లేక వృణాలపై కోరిక?
ఆ ముసలివాడిని నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని చెప్పారు. బాబా అన్న మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకవేవీ వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే, కొలంబాలోని ఒక్క ముక్క లభిస్తే చాలు, కృతకృత్యుణ్ణి అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటలను మాధవరావు తిరిగి వచ్చి బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. మట్టి పాత్రను, నీళ్ల కుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేశారు. తమ చేతిని కరకర కొరుకుతూ హాజీ వద్దకు వచ్చారు. తను కపినీని రెండు చేతులా పట్టుకొని హాజీ ఎదుట కపినీని పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ ప్రతాపం? ముసలివానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగేనా ఖురాను పఠించడం? మక్కా యాత్ర చేశానని గర్విస్తున్నావు, కానీ నన్ను ఎరుగలేకున్నావు అని అతనిని అవమానించారు. అవాచ్య శబ్ద ప్రహారాలను చేశారు. హాజీ చాలా గాబరాపడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు. మసీదు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పండ్లను అమ్మటం చూశారు. మొత్తం బుట్టను కొని హాజీకి పంపించారు. వెంటనే వెనుదిరిగి మరల హాజీ వద్దకు వెళ్ళారు. తన జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలు లెక్కపెట్టి అతని చేతిలో లెక్క పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మర్చిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లీనుడయ్యాడు. ఆ తరువాత అతడు యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయాడు. బాబా అతనిని అప్పుడప్పుడు రూపాయలనిచ్చేవారు. మేఘాలను కూడా శాసించగల సాయి సమర్థుడు ఒకసారి ఇంద్రుని ప్రార్థించటం చూసి ఆశ్చర్యం కలిగింది. అతి భయంకరమైన సమయం. ఆకాశమంతా చీకటి కమ్ముకుపోయింది. ఝంఝం మారుతం వీస్తుంటే పశువులు, పక్షులు భీతి వాటిల్లింది. సూర్యుడు అస్తమించి సాయంకాలమైంది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకర సంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విద్యుల్లతల మెరుపులు, గాలి యొక్క భయంకర శబ్దం, పెద్ద వర్షం, ముసలధారలతో మేఘాల వర్షం, టపటపమని వడగళ్ల చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు, పశువులు అరవసాగాయి. బికారులు, బిచ్చగాళ్ళు మసీదు చూరు క్రింద తలదాచుకోవడానికి వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో ఒక దగ్గర చేరాయి. మసీదు కిక్కిరిసింది. నలువైపులా నీరే గడ్డిగట్టుకొని పోయింది. కళ్ళాలలోని పంటంతా తడిసిపోయింది. జనం ఆందోళన పడ్డారు. గ్రామస్తులంతా గాబరా పడిపోయి మసీదులోకి, సభా మండపంలోకి వచ్చి నిండిపోయారు. కొందరు మసీదు చూరు క్రింద ఉండి బాబాతో మొరపెట్టుకున్నారు. జోగులాంబ, జాకలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ వగైరా దేవీ దేవతలు షిరిడీలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితులలో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కరకు రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాలలో ఆదుకునేది ఒక్క సాయియే. వారికి ఏ కోడో లేక మేకో అవసరం లేదు. 1-2 రూపాయలు అవసరం లేదు. వారు కేవలం భక్తినే ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. ఆ బీభత్సానికి ప్రజలు భీతి చెందటం గమనించిన సాయి మహారాజ్ అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిల్చున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఉరుములు ఉరిమి, మెరుపులు మెరుస్తున్నాయి. సాయి మహారాజ్ అక్కడ నిలచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశారు. భగవంతుడికి తమపై కంటే తన భక్తులపైన, సాధు సత్పురుషులపైన ప్రేమ. అందువలన దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. భక్తుల కోసమే అవతరిస్తాడు.
భక్తుల మరవిని వారిని రక్షించవలసిందే. భక్తుల ప్రభావాన్ని గుర్తుంచుకొని తన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. బాబా యొక్క పైని కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్లుగా అందరి చెవులు దిబ్బెళ్ళు పడిపోయాయి. ఆ పెద్ద శబ్దం పర్వతాలలో ప్రతిధ్వని వలె మసీదులో మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘ గర్జనలు, వర్షధారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభామండపం అంతా అదిరిపోయింది. భక్త మండలి భీతితో గాబరా పడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించతరం కాదు. వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారం తొలగిపోయింది. ఆ తరువాత వర్షం, తుఫాను గాలి పూర్తిగా ఆగిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగిందనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా మరి. వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులు, పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు, పశువులు ఇళ్ల చూరుల క్రింద నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తీభవించిన కరుణరసమే సాయి. వారు బిడ్డల గురించి కన్న తల్లి వలె కలవరపడతారు. భక్తుల యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేనెంతని గానం చేయను. సాయిబాబాకు అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఒక విషయంలో శ్రోతలు ఈ సంక్షిప్త కథను శ్రద్ధగా వింటే బాబా యొక్క అపూర్వ శక్తి అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయాన ధునిలో అగ్ని బాగా అంటుకుంటోంది. ఈ అగ్ని జ్వాలలు కల్లోలంగా పైకి లేస్తుంటే ఆ సమీపంలో ఎవరు ఉండగలరు? ప్రచండంగా మండుతున్న అగ్ని జ్వాల శిఖలు మసీదు పైకప్పును తాకుతున్నాయి. ఆ క్షణం మసీదు మండి పోతుందేమో అని అనిపించింది. జనమంతా చింతిస్తుంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఏమిటి ఈ బాబా యొక్క వైఖరి అని జనమంతా ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు పట్టుకొని రండి అని ఒకరంటే పోసేవారేరని మరొకరన్నారు. అలా పోస్తే బాబా సట్కాతో కొడతారేమో, అమ్మో చూసి సడకాలు చేతిలోకి తీసుకొని దెబ్బపై దెబ్బ కొడుతూ వెనక్కు వెళ్ళు అని అన్నారు. ధునికి ఆ మూర దూరంలో పరమేశ్వరుని మరో అవతారం వారి చరణాలపై శిరస్సు ఉంచితే వాళ్ళు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వస్థచిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధాంతఃకరణలో నిర్మలమైన మనసుతో నియమనిష్టలతో సాయి భక్త పరాయణులైతే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మను పొందగలరు. అసాధారణమైన మీ అభీష్టాలు కూడా తీరతాయి. చివరికి పూర్తిగా ఏ కోరికలు లేని వారే దుర్లభమైన సాయుధ్య ధామాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ చెదరని ఎడతెగని శాంతి, తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని, పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరల శ్రద్ధగా శ్రవణం చేయండి. దాని వలన చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఈ కథాశ్రవణంలో మనసుకు పరమాత్మ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవత ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క
లీలల అనుభవాలను తెలుసుకోండి. హేమాడ్ పంత్ సాయికి శరణదొచ్చి అతి పావనమైన తరువాతి అధ్యాయంలో గురు శిష్యుల మహిమ, గురుపుత్రునికి ఘోలా గురుదర్శనం, శిష్యుడు తమ గురువుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఛేదించరాదు అని సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగజేసి భక్తిభావాన్ని దృఢపరిచారు. బాబా పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వారి దర్శనంలో విశేషం. ఒకరికి ఒకలా మరొకరికి మరోలా దర్శనమిచ్చి బాబా వారిని అందులోకి దృఢపరిచారు. స్వస్థ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలో శ్రీ సాయి మహిమ వర్ణనము 11వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. జయ జయ సద్గురు సాయినాథ, మీ చరణాలలో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నిర్వకారుడైన ఆత్మస్వరూపంతో లీనమై ఉండి మీ శరణు జొచ్చును వారిని కరుణిస్తారు. సచ్చిదానంద ఆనంద కంద, మీరు భావ భయ కష్టాలను లోనై నా వారికి సుఖాలను కలిగిస్తారు మరియు అద్వైత బోధత్వములలోని చెందిన మందరభూతిని కూడా తరింపచేస్తారు. అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చింత్రించుకున్న అనుభవించిన వారు భాగ్యవంతులు. సాధువులు, సంరక్షకులు మరియు దుర్జనులు సమూలముగా నశింప చేయుటానికి పరమేశ్వరునికి అవతారము. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువు కాని వారు అంతా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని మీరు ఎరుగరు. ఉభయులు వీరికి సమానము. సత్పురుషులు పరమేశ్వరులు కంటే గొప్పవారు. కారణం వారు మొదట ప్రేమలో తప్పించుపోతున్నది. అగస్త్య దృషి వలె సాయి భవసాగరాన్ని జవపోషణం పాడ వసించి ఉంటారు. వాస్తవాలు వీరు పరమాత్మ కంటే భిన్నులు కారు. ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరుగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు, కైవల్య తేజస్సును అధిష్ఠించిన వారు. వీరికి అన్ని ప్రాణులయందు అత్యంత ప్రేమ, ఇతర విషయాల యందు అత్యంత అనాసక్తత, ఈ ఒక చోట ఆసక్తి మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించిన సర్వత్రా సమభావమే. వారికి ఎవరి యందు మిత్రులు శత్రువులు అన్న భావం లేదు. రాజైనా పేదైనా వారికి సమానం. ఇటువంటి సాయి మహానుభావుని ప్రభావములు వినండి. సత్పురుషులు భక్తులపైన ప్రేమ కర్షణ వలన వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు. భక్తుల కోసం కొండలు గుట్టలు ఏవి అడ్డు తగిలిన లెక్క చేయక వాటిని దాటేస్తారు. అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్యా బిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులను తలచి వదిలి వేయవలెను. దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తారు. కానీ దేవునికి దూరంగా విముఖంగా ఉన్నవారి అభిమానాన్ని అణచి వేస్తారు. సాధువులు ఆజ్ఞలను కరుణిస్తారు. దానిలో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది. జ్ఞానాభిమానం వ్యర్థం. పాండిత్యాలను
మూఢమలను సాక్షోభితముగా వృద్ధాగా పొందుతుంది. వారు భక్తి మార్గాన్ని అవేళన చేస్తారు. అట్టి వారి సాంగత్యం పనికిరాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गलो है, अपने मस्जिद का झाड़ू गलो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज
की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా